వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి వర్షాకాలం అయితే వచ్చింది. మరి ఈ వర్షాకాలానికి మన ఇంటి పక్కన, మన ఈది చివర, మన ఇంట్లో కూడా దోమలు అయితే తప్పనిసరిగానైతే ఉంటాయి. మెయిన్గా ఈ దోమల వల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎన్నో రకాల వ్యాధులకైతే గురవుతారు. మరి ఇవన్నిటి దగ్గర నుంచి కూడా చాలా హానికర కెమికల్స్ కి సంబంధించి, అంటే ఇవి వెలిగించుకోండి, ఇవి పెట్టుకోండి, మీ ఇంట్లో దోమలు ఉండవు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చాలా దిక్కులు చాలానైతే అవుతున్నాయి. మరి ఇవన్నిటికైనా సరే మనకి అదే దోమల మెస్ వేసుకుంటే అది మన కిటికీలకి, మన డోర్స్ కి దోమల లోపలికి రాకుండా ఒక మెటల్ అన్నది యూజ్ చేస్తే మనందరూ కూడా ఎంతో సేఫ్. మరి దానికోసం మరి నేను వచ్చేస్తా ఈరోజు హనుమాన్ స్క్రీన్స్. మరి వీళ్ళ దగ్గర సుమారుగా 300 రకాల పైగానే మనకి దోమల తెరలు అయితే ఉన్నాయంటే అదే దోమలకు సంబంధించిన మెటల్స్. మరి ఒకసారి దానికోసం మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం లోపలికి. అలాగే ఇలా స్టోర్ మీరు అయితే చూడొచ్చు, చాలా పెద్ద స్టోర్ ఉంది. సుమారుగా ఒక 50 మంది ఇక్కడ డైలీ అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా డెలివరీ చేస్తారని కూడా మనకైతే తెలిసింది. మరి మన పక్కన ఈ హనుమాన్ స్క్రీన్స్ కి సంబంధించిన సునీత గారు అయితే ఉన్నారు, మేనేజర్. సరే ఆమెను అడిగి అసలు ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, అసలు ఏమేమి వీళ్ళ దగ్గర ఉంటాయి, ఈ స్టోర్ ఎప్పటి నుంచి పెట్టారన్నది కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు హనుమాన్ స్క్రీన్స్. ఓకే అండి. మేడం మీ పేరు? సునీత. ఓకే అండి. మీ దగ్గర అసలు ఏమేమి ఉంటాయి? మెస్కిటో మెస్ సొల్యూషన్స్ ఉంటాయి సార్. బ్లైండ్స్, నార్మల్ గా ఏసీ పార్టీషన్స్ ఉంటుంది, నార్మల్ గా హాల్ పార్టీషన్, కిచెన్ పార్టీషన్ సొల్యూషన్స్ ఉంటాయి మా దగ్గర. ఓకే అండి, ఒకసారి చూద్దామా? యా షూర్ సార్. ఇక్కడ మనం అయితే చూడొచ్చు వీళ్ళ దగ్గర అంటే ఓన్లీ మస్కిటోసే కాకుండా ఏసీకి సంబంధించినవి, అలాగే మనకి పార్టీ వేర్ కి సంబంధించిన మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఉండొచ్చు. ఇక్కడ మనం అయితే ఫస్ట్ అయితే మస్కిటోస్ మెస్ దగ్గరికి అయితే వద్దాము. మేడం ఇది ఏంటి? ఇది ప్లీటెడ్ మెష్ అంటారు. సో నార్మల్ గా మీకు అల్యూమినియం ఫ్రేమ్ విత్ ఫైబర్ మెష్ ఉంటుంది. ఇది నార్మల్ గా మెయిన్ డోర్స్ కి, విండోస్ కి మీరు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఈజీ స్లైడింగ్ ఉంటుంది అనమాట. ఓకే అండి. ఓకే, దీన్ని రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు సార్. యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా పాడవడం ఏమైనా ఉంటుందా? సర్వీస్ ఉంటుంది సార్, 1 year వారంటీ ఉంటుంది. 1 year తర్వాత కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే మేడం, ఇది చూస్తుంటే నాకు ఇంత క్వాలిటీగా కనిపిస్తుంది. కాస్ట్ హైలో ఉంటుందంటారా? సో స్టార్టింగ్ వచ్చేసి రేంజ్ వచ్చేసి మాది 250 per square feet. ఓకే, 250 per square feet. ఓకే, 250 నుంచి ఇంకా మీకు 750 square feet వరకు కూడా ఉంటుంది. ఓకే, చాలా తక్కువ ధరకే మనకైతే అందిస్తున్నారు. మేడం ఇంకా అక్కడ ఉన్నాయి. ఇది ప్లీటెడ్ మెష్, అన్ని ప్లీటెడ్ మెష్. ఇది ఓన్లీ ప్లీటెడ్ అల్యూమినియం ఫ్రేమ్ విత్ ఫైబర్ మెష్. ఓకే, సో దీంట్లో ఇంకో క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే వీళ్ళ స్టోర్ అంతా కూడా చూడొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూగా ఒక 50+ ఎంప్లాయీస్ అయితే ఇక్కడైతే వర్క్ చేస్తున్నారంట వీళ్ళు. అలాగే మేడం మీరు డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా చేస్తారా? ఆల్ ఓవర్ ఇండియా కూడా సప్లై చేస్తాం సార్. డీలర్స్ ఉన్నారు, సో అక్కడ నుంచి అయినా కొన్ని తీసుకోవచ్చు. ఇదేంటండి? ఇది మెటల్ మెష్ సార్. ఇందాక మేము ఫైబర్ మెష్ చూసాం కదా, ఇది వచ్చేసి మెటల్ మెష్. మీకు అల్యూమినియం ఫ్రేమ్ విత్ మెటల్ మెష్ వస్తుంది. ఓకే, ఇదంతా మెటల్ మెష్ అండి. ఇది ఒకసారి మీరు అయితే చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. దీని కాస్ట్ ఎలా ఉండొచ్చు? ఇది 750 ఉంటుంది. 750 per square feet. ఓకే, అంటే చాలా రీజనబుల్ రేట్ విత్ ఇన్స్టలేషన్ సార్. మీకు సర్వీస్ ఫ్రీ ఉంటుంది, 1 year వారంటీ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్స్టలేషన్. ఓకే, నో ఎక్స్ట్రా కాస్ట్, నో హిడెన్ చార్జెస్. ఓకే, ఇంకా మనం ఇంకొకసారి ముందుకైతే వెళ్దాం. మొత్తం మేడం మీ దగ్గర అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉండొచ్చు? 5 to 6 ఉంటుంది సార్. 5 to 6. ఓకే అండి. ఈ మనకి మస్కిటోస్ మెష్ కి సంబంధించిన చాలా రకాలు ఉంటాయి అంటారు కదా? మెస్కిటో మెష్ అంటే మెటల్ మెష్ ఒకటి చూసారు, మీరు ఇప్పుడు చూసారు కదా. ప్లస్ ఏంటంటే మీకు ఫైబర్ మెష్ ఒకటి చూసారు. తర్వాత పార్టీషన్స్ ఉంటుంది. మెస్కిటో పర్పస్ అయితే ఇవే. ఓకే అండి. మేడం ఇక్కడ చూస్తుంటే సుమారుగా ఇంతమంది వర్క్ చేస్తున్నారు, అలాగే ఇంత మెటీరియల్ అయితే కనిపిస్తుంది. ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది? సో 50+ ఎంప్లాయీస్ ఉన్నారు మా దగ్గర. సో ఇదంతా మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. ఓకే అండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో రీజనబుల్ రేట్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్ని చెప్తుంటే నాకు తెలిసి చాలా మందికి అసలు ఏముంటాయి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఉన్న డౌటే. వీళ్ళు అందుకోసమైనా ఎవరైనా సరే ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకోవచ్చండి. వీళ్ళ దగ్గర సుమారుగా ఒక 50+ ఐటమ్స్ కూడా పైన అయితే మనకి డెమోస్ అయితే ఉన్నాయి. మేడం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. మాకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకోసం అంటే చాలా యూజ్ వీడియో అనమాట ఇది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు. మేడం చూస్తుంటే మేము మీ పై ఆఫీస్ కి వస్తుంటే ఇక్కడ ఇంత మంది ఉన్నారు ఎంప్లాయీస్. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఉన్నది. yes sir, నార్మల్ గా కింద చూసారు కదా, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద ఉంటారు. సేల్స్ డిపార్ట్మెంట్ మొత్తం పైన మీరు చూసుకోవచ్చు. నార్మల్ క్యాబిన్స్ ఉన్నాయి. సో సేల్స్ డిపార్ట్మెంట్ మొత్తం పైన 50+ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఈ కొనుక్కోవచ్చు అని చాలా మంది అయితే వస్తారు. మరి వాళ్ళందరికీ కూడా ఎట్లా ఆడియో కాల్, వీడియో కాల్ కూడా చూపిస్తారా? ఆడియో కాల్ చేసుకోవచ్చు సార్, వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు. వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వస్తుందా రాదా అని, కంఫర్టబుల్ నార్మల్ గా ఈ కార్డ్ ఫిట్ అవుతుందా అవదా అని అడగడానికి కూడా వీడియో కాల్ అనేది చేస్తారు. నార్మల్ గా ఆడియో కాల్ చేస్తే మా దగ్గర నార్మల్ కాల్ వస్తుంది కదా, సో మా ఎగ్జిక్యూటివ్ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారనమాట. అక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటారు, డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఇక్కడ మనం అయితే చూడొచ్చు, మనం పైకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాము. మరి ఈ పైన వీళ్ళ దగ్గర అసలు ఏమేమి రకాల మెటీరియల్స్ ఉన్నాయో, అలాగే ఇక్కడ మనకి మస్కిటోస్ మెస్ అవ్వచ్చు, ఇది పీవీసీ పార్టీషన్స్ అవ్వచ్చు, మొత్తం ప్రతివి కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ మనం 1 by 1 అయితే చూసుకుందాము. ఇక్కడ మొత్తం ప్రతిదాన్ని కూడా A to Z అయితే చూద్దాము. అలాగే ఇక్కడ మనం అయితే చూడొచ్చు, వ్యూ కనిపించేలా కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే వ్యూ కనిపించుకున్నా అంటే మనం ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు అన్న కూడా, హాల్లోనే అవ్వచ్చు, ఇంకా బయట వాష్రూమ్స్ లో అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలానే అయితే ఉన్నాయి. ఒకసారి మేడం గారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మేడం మనం ఆ సైడ్ నుంచి వద్దామంటారా? ఇక్కడ నుంచి వేనా? ఓకే. మస్కిటోస్ మెస్ అన్నమాట ఇది. సో ఇందాక కింద చూసాం కదా సార్, అల్యూమినియం ఫ్రేమ్ విత్ ఫైబర్ మెష్. దీనిలో మీకు కలర్స్ వేరియేషన్స్ కూడా ఉంటాయి, డిజైన్స్ లో కూడా ఉంటుంది. సో అవైలబుల్ డిజైన్స్ 5 to 6 డిజైన్స్ ఉంటుంది. ప్లేన్ లో కావాలంటే గ్రే అండ్ బ్లాక్ ఉంటుంది. గ్రే అండ్ బ్లాక్. ఓకే. ఏమేంటి అవి? ఇదే సార్, గ్రే అండ్ బ్లాక్. ఓకే. ఇవి కాస్ట్ ఇవి ఎలా ఉంటాయి? సేమ్ 250 to 300 ఉంటుంది స్క్వేర్ ఫీట్. ఇంచెస్ ఇవి 25 mm సెక్షన్ ఒకటి ఉంటుంది అండ్ 32 mm సెక్షన్ ఒకటి ఉంటుంది. సో 25 mm వచ్చేసి మీకు 250 per స్క్వేర్ ఫీట్ పడుతుంది. అదే 32 mm కి వెళ్ళారనుకోండి మీకు 300 rupees per స్క్వేర్ ఫీట్. ఓకే. మరి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇలా ప్లేన్ కన్నా సరే ఒకవేళ ఈ మధ్యన డిజైన్ బాగా ఇష్టపడతారు. మరి దీని కాస్ట్ ఎలా ఉండొచ్చు? సేమ్ డిజైన్ తీసుకున్నా మీరు ప్లేన్ తీసుకున్నా సేమ్ కాస్ట్ ఉంటుంది. ఓకే. ఇందులో కూడా మనకి స్టీల్ మెట్లు కూడా అనుకున్నాము. నార్మల్ గా ఇది ఫైబర్ మెష్ చూస్తున్నారు కదా, ఇంకా స్ట్రాంగ్ మెటీరియల్ కావాలంటే విత్ కీ లాకింగ్ సిస్టమ్. ఓకే. విత్ కీ లాకింగ్ సిస్టమ్. ఓకే అండి. ఇది వచ్చేసి మెటల్ మెష్, ఇందాక కింద చూపించాను కదా. సో ఇది మెటల్ మెష్ అన్నమాట విత్ కీ లాకింగ్ సిస్టమ్. కీ లాకింగ్ అంటే ఇలా ఉంటుంది చూడండి. ఇది కీ లాకింగ్ సిస్టమ్ అంటే ఇది మనం బయట నుంచి లాక్ చేసుకోవచ్చు. లోపల నుంచి అట్లా బటన్ ఉంటుంది. ఇట్లా లాక్ చేసుకోవచ్చు. ఇలాగే మన ఇంట్లో కూడా ఉంటుంది. మేడం ఇది వచ్చేసి బ్లాక్అవుట్ మెటీరియల్ అంటారండి, బ్లాక్అవుట్ డోర్. ఓకేనా. సో ఇదేంటంటే బాల్కనీస్ లో యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ డోర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వ్యూ రాకుండా, వర్షం రాకుండా, గాలి రాకుండా యూజ్ అవుతుంది అనమాట. మేడం నా డౌట్, ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కువ సన్ ఎఫెక్ట్ ఎక్కువ అయితే ఉంటుంది. మరి ఇవి బాల్కనీలో వేస్తే ఒకవేళ సన్ వల్ల ఏదైనా సరే రిఫ్లెక్షన్ లేదు, ప్రాబ్లం రాదు. ఓకే. మీరు వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తారు? 1 year వారంటీ ఉంటుంది. సో 1 year తర్వాత కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇక్కడ ఓకే. ఇది ఇందుకు వ్యూ కట్ ఆఫ్ ది చూసాం కదా సార్, ఇది వచ్చేసి వ్యూ విత్ వ్యూ అన్నమాట. ఇప్పుడు వర్షం వస్తుంది, నార్మల్ గా వ్యూ మాకు మంచిగా అనిపిస్తుంది కదా వర్షంలో. నార్మల్ గా బాల్కనీస్ లో కూర్చుంటే బయట చూడాలనిపిస్తుంది. సో ఇదైనా పెట్టుకోవచ్చు నార్మల్ గా. సో ఇదంటే వర్షం నీళ్ళు రాదు, మీకు లోపల రాదు, ప్లస్ విండ్ కూడా రాదు, కానీ మీకు వ్యూ ఉంటుంది అనమాట. దీనికి సన్ ఎఫెక్ట్ పడినా సరే పగలడం ప్రాబ్లం ఏం రాదు. ఓకే అండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు చాలా సెక్యూర్ గా వీళ్ళకి మనకి 1 year వారంటీ ఇస్తారు. అలాగే 1 year లో మనకి సర్వీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మేడం ఆ సైడ్ ఉన్నాయి, ఇది హనీకామ్ పార్టీషన్స్ అంటారు సార్. ఓకే. నార్మల్ గా ఏసీ పార్టీషన్స్. ఓకే. దీనిలో 2 types ఉన్నాయి అనమాట. ప్లేన్ లో కూడా ఉంటుంది, మీకు కావాలంటే డిజైన్ లో కూడా ఉంటుంది. ఓకే. దీని వల్ల యూజ్ ఏంటంటే వీళ్ళకి బాగా అంటే కొనే వాళ్ళు చాలా మంది కొంటుంటారు, కానీ ఎగ్జాక్ట్ గా దాన్ని అసలు ఏ విధంగా యూజ్ చేయాలి, ఇది ఉన్న వల్ల మనకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు. సో ఇదేంటంటే ఏసీ పార్టీషన్. నార్మల్ గా మీరు బ్లైండ్స్ లాగా యూజ్ చేస్తారు చూడండి, ఇప్పుడు విండోస్ కైనా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ యూజ్ చేస్తే మీకు హీట్ ప్రూఫ్ ఉంటుంది. ఇది హీట్ ప్రూఫ్ ప్లస్ వాటర్ ప్రూఫ్. సో వాటర్ ప్రూఫ్ కూడా ఉంది సార్. మొత్తం అన్ని ఏ మెటీరియల్ ఉన్నా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఏసీ రూమ్ ఉంది అనుకోండి, నార్మల్ గా విండోస్ క్లోజ్ చేసిన తర్వాత 5 minutes 10 minutes ఉన్న రూమ్ కూల్ చేస్తారు కదా నార్మల్ గా, మీకు 5 minutes లోనే కూల్ అయిపోతుంది ఏసీ పార్టీషన్. ఓకే అండి. ఇది దీని వల్ల అయితే ఏసీ కూడా చాలా అంటే చాలా కరెంట్ కూడా చాలా సేవ్ అవుద్ది అయితే. ఓకే అండి. ఇది ఈ రేంజ్ వచ్చేసి సార్ మీకు 350 to 400 వరకు ఉంటుంది. 350 to 400. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. మీరు ఎవరైనా సరే ఓకే ఈ మెటీరియల్స్ కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా అయితే హనుమాన్ స్క్రీన్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. దీనివల్ల ప్లస్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం కిచెన్ లో కానీ పెట్టుకోవచ్చు, అలాగే ఎవరు కూడా ఎక్కువ కాస్ట్ పెట్టుకోకుండా చాలా ఈజీగా చాలా క్వాలిటీగా ఉంది. ప్రైవసీ లాగా ఉంటుంది సార్. నార్మల్ గా ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ ఏరియాలో కావాలన్నా, మీకు హాల్ పెద్ద హాల్ ఉంది, డివైడ్ చేయాలన్నా మీరు ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు. హాల్ పార్టీషన్ బాటమ్ లెస్ ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు మీకు ప్రైవసీ కావాలన్నా ఈజీగా స్లైడ్ చేసిన తర్వాత మీ డైరెక్ట్ ఇప్పుడు మీ వర్క్ అయిపోయింది, నార్మల్ గా మీరు స్లైడ్ చేసుకోవచ్చు. స్లైడ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు మధ్యలో హెడల్ రాదు. సో యాజ్ ఇట్ ఈస్ మీ బిగ్ ఏరియా ఎలా ఉందో అలానే అయిపోతుంది, మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. మరి దీని కాస్ట్ ఎలా ఉండొచ్చు?
ఇది వచ్చేసి 500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఓకే sir. అండి Yeah. మేడం ఇది మరి పిల్లలు గట్ట చాలా అంటే చాలా ఎక్కువ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తారు దీని ఒకవేళ హాల్లో పెడితే మరి దీని వల్ల ఏదైనా సరే ఇవి పగిలే అవకాశం ఏమైనా కానీ ఉందా? లేదు సార్ అలా ఏమి ఉండదు, నార్మల్ గా అయితే సర్వీస్ చెప్పాను కదా, సర్వీస్ అయితే ఇస్తాం మేము. ఓకే సర్వీస్ అయితే ఇస్తారు. ఇంకా చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంది, అలాగే వాష్రూమ్ లో కూడా ఇది బాగానైతే యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ లో చేసుకోవచ్చు sir. ఓకే అండి అంటే చూస్తున్నారు పెద్ద కదా నార్మల్ వాష్రూమ్ కాకుండా పెద్ద వాష్రూమ్స్ లో అయినా డివైడ్ ఓకే చేసుకోవచ్చు. నేను డివైడ్ చేసుకోవచ్చు. ఓకే సో దీంట్లో ఇంకో మెటీరియల్ ఉంది సార్, ఇందాక Okay. ఇప్పుడు చూసారు కదా ఇది నార్మల్ గా మీకు పీవీసీ పార్టిషన్ విత్ ఫైబర్ గ్లాస్ ఉంది ఇది. ఓకే సో ఇలా కాకుండా మీకు ఇంకా ప్లేన్ లో కావాలంటే ఇలా కూడా ఉందన్నమాట, ఆ ఆప్షన్ కూడా ఉంది మా దగ్గర. ఓకే ఇలా ప్లేన్ లో ప్లేన్ లో ఓకే అండి దీనికి కూడా బాటమ్ ఆప్షన్ బాటమ్ లెస్. బాటమ్ లెస్. ఓకే చూస్తున్నాం కదా ఇదంతా కూడా అంటే మనం ఇంట్లో కూడా హాల్ నుంచి ఒకేలా ఎవరైనా సరే డివైడ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. ఇది వచ్చేసి 400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సార్. 500 చూపించాను కదా, ఓకే ఇది వచ్చేసి 400 ఉంటుంది 100 రూపీస్ డిఫరెంట్ పర్ స్క్వేర్ ఫీట్ మీద. ఓకే అండి దీని మీద అయితే నాకైతే ఒక అవగాహన అయితే వచ్చింది. ఎవరికి ఎటువంటి మెటీరియల్ కావాలన్నా సరే ఇంటీరియర్ వర్క్ మిమ్మల్ని అయితే తప్పనిసరిగా అయితే సంప్రదించాలి. Yes sir, sure. మేడం అదొకటి ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎన్ని రకాల కలర్స్ ఉండొచ్చు? కలర్స్ అంటే డిఫరెంట్ మెటీరియల్ కి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇందాక ప్లీటెడ్ మెష్ చూసారు కదా, ఫైబర్ మెష్ లో మీకు డిజైన్స్ ఉన్నాయి. సో డిజైన్స్ లో కలర్స్ ఉంది, ఇది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి గ్రీన్ బ్యాంబూ అంటారు, గ్రీన్ కలర్. ఓకే ఇది పింక్ టులిప్, ఓకే పింక్ కలర్. సో ఇది వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ కలర్ ప్లేన్ లో చూసారు కదా. సో ఇది వచ్చేసి బ్లూ టులిప్. బ్లూ టులిప్ అంటే చాలానే ఉన్నాయి మీ దగ్గర. Yes, sir. ఎవరికి ఏం కావాలన్నా సరే ఈ రోజుల్లో డిజైన్ కి చిన్నపిల్లలు అవ్వచ్చు. అవును, ఇప్పుడు ఇది రోజ్ మెష్ అంటారు. okay. సో నార్మల్ గా మీరు ఇది ట్రీ మెష్. ఓకే ఓకే సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీకు దీంట్లో కావాలంటే దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ 4 కలర్స్. ఏంటండి ఇది చూడండి, ఇది టీ కోట్ కలర్ అంటారు, ఇది Okay. గ్రే కలర్. గ్రే కలర్, ఇది వచ్చేసి డార్క్ బ్రౌన్. డార్క్ అటు సైడ్ వచ్చేసి వైట్ కలర్. వైట్ కలర్. ఓకే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, మంచిగా ప్రతి ఒక్కరు కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా. మీరు అలాగే డెలివరీ కూడా అందరికి చేస్తారా? ఎస్ సార్. ఓకే మేడం మాకు స్మాల్ డౌట్, ఇప్పుడు చూసే వాళ్ళు కావచ్చు కొనుక్కునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా డెలివరీ చేసేటప్పుడు మెటీరియల్ పాడవుతుంది అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల ఏదైనా డ్యామేజ్ అవుతుంది, మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? రెస్పాన్సిబిలిటీ మేమే సార్. నార్మల్ గా అయితే మేమే తీసుకుని వెళ్తాం అనమాట, మా స్టాఫ్ మెంబర్స్ తీసుకుని వెళ్తారు. ఇన్స్టలేషన్ చేస్తాము, యాజ్ వెల్ as మెజర్మెంట్స్ కూడా మేమే తీసుకుంటాం. Okay. మీరు జస్ట్ ఒక నంబర్ కాల్ చేసి, మన ఆఫీస్ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయాలన్నమాట. ఓకే నార్మల్ గా ఈ రిక్వైర్మెంట్ ఉందని. సో మా ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళిపోతారు, మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి నార్మల్ గా మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఒక 2 to 3 days లో ఫిట్టింగ్ కూడా మేమే, మా పర్సన్స్ వచ్చి చేస్తారు. 3 days లోనే? 2 to 3 days. ఓకే మీ దగ్గర ఎప్పటికప్పుడు ఉంటుందా? లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి సార్. నార్మల్ గా సైజ్ ని బట్టి Okay. నార్మల్ గా అది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఓకే అండి ఇది సుమారుగా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుందండి? 10 years. 10 years 10 years. ఓకే 10 years నుంచి హనుమాన్ స్క్రీన్స్ అయితే ఎంతో సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది, క్లారిటీ అయితే చూపిస్తున్నారు. మేడం ఇది వచ్చేసి 2-in-1 సిస్టమ్ అంటారండి. Okay. హనీకామ్ ప్లస్ మెష్ ఉంటుంది. అంటే వన్ సైడ్ మీకు మెష్ ఉంటుంది. ఓకే అండి వ్యూ కావాలి, మస్కిటో రావద్దు అంటే నార్మల్ గా ఇది స్లైడ్ చేసుకోవచ్చు. Okay. లేదు వ్యూ వద్దు మాకు నార్మల్ గా కావాలంటే. క్లోజ్ చేయాలంటే Okay. క్లోజ్ ఇట్ అవుట్. సో ఒకటే ఫ్రేమ్ లో మీకు 2 వస్తుంది అన్నమాట. 2 2 వస్తుంది. సిస్టమ్ వస్తుంది. Okay. దీని కాస్ట్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి 370 to 450 per square feet ఉంటుంది. చాలా తక్కువే, చాలా తక్కువ ధరకి మీరైతే అందరికీ అయితే అందిస్తున్నారు. ఓకే అలాగే బాల్కనీకి సంబంధించి అవ్వచ్చు, అలాగే హాల్లో ప్రైవేట్ కి సంబంధించి అవ్వచ్చు, ఎనీ హాల్స్ కి సంబంధించిన ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అయితే లభిస్తున్నాయి. మరి అలాగే మేడం ఒకసారి మా వాళ్ళకి అలాగే మీ కస్టమర్స్ కి రాబోతున్న కస్టమర్స్ కి మరొకసారి మీ అడ్రస్ అయితే చెప్తారా? షూర్ సార్. ఈ కంపెనీ వచ్చేసి మీకు బాల్నగర్, హైదరాబాద్ బాల్నగర్ లో ఉంది. సో మీకు మొబైల్ నంబర్ ఉంది కదా, మొబైల్ నంబర్ లో డైరెక్ట్ మీకు కాల్ చేసుకోవచ్చు. సో ఏం డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే వీళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా వీళ్ళ కస్టమర్ వీళ్ళ ఎంప్లాయీస్ కూడా ఉంటారంట. వీళ్ళు ఎక్కడికి వచ్చినా సరే వీళ్ళే ఫిట్ చేసి వీళ్ళ మనకైతే డెలివరీ చేసి సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా వీళ్ళ మనకైతే అందిస్తున్నారు. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూడడం మాత్రం 80% కూడా మర్చిపోకండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.